కేక్ ఫోటో చూడండి. जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर। ఈరోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి కార్యక్రమాలని దేశ విదేశాల్లో ఉన్న మరి తెలుగు ప్రజలు వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో మున్సిపాలిటీతో పాటు 4 మండలాల్లో కూడా మరి పార్టీ నాయకులందరూ కూడా ఇప్పటికే మరి ఈ ఉత్సవాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా సేవా కార్యక్రమాలు కూడా ఈవినింగ్ మరి నియోజకవర్గం అంతా కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలి. ఈరోజు నిజంగా భౌతికంగా మన మధ్య లేనప్పటికీ కూడా మరి కోట్లాది మంది ఒక అభిమానుల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన నాయకుడు మహానాయుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటానంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు. ముఖ్యంగా కొన్ని చెప్పాలంటే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం మరి ఎంత బ్రహ్మాండ పథకం అంటే ఈరోజు పేదవాడు ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించే కార్యక్రమం ఆనాడు మరి రాజశేఖర రెడ్డి గారు పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఫీజు రిమెంట్స్ పథకం, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా మరి ఫీజు రిమెంట్స్ మన ద్వారా మరి ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. అలాగే ముఖ్యంగా రైతుల కోసం ఉచిత విద్యుత్ అందరికీ కూడా రైతులందరూ కూడా మంచి కార్యక్రమం ఉచిత విద్యుత్ ద్వారా అందించడం జరిగింది ఆ రోజు రైతాంగానికి కూడా. దీంతోపాటు మహిళలకు పాల వడ్డీ రుణాలు కానీ మరి కాలనీలు కానీ రేషన్ కార్డులు కానీ 108 కానీ 104 కానీ ఇలా అనేక సంక్షేమ పథకాలు నాడు మరి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అందించడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా. ముఖ్యంగా ఒక విషయం ప్రతిసారి కూడా మనం విషయం చెప్పాలి. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క పైసా కూడా ఆర్టీ ఛార్జీలు పెంచకుండా, ఒక్క పైసా కూడా మరి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరన్నారు అంటే అది ఒక దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారనే చెప్పాలి. అలాంటి మహనీయుడు మరణించిన తర్వాత మరి సుమారుగా వార్త విని 600 మంది చనిపోయారంటే సుమారుగా మరి ప్రతి ఒక్కరి గుండెల్లో ఏ విధంగా ఉంటారో అందరం కూడా మరి అనుకోవాలి. అందుకని ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి యొక్క అడుగుజాడలు నడాలని వారు ఏదైతే ఆశయాలని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశం మీద మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని ఆవిర్భించడం ఈనాటికి సుమారుగా 16 సంవత్సరాలు అయింది. సుమారుగా 2011 నుంచి కూడా 2019 వరకు కూడా మరి ప్రజా సమస్యల మీద అందరం కూడా మన జగన్ ఆధ్వర్యంలో అందరం కూడా పోరాటాలు చేయడం జరిగింది. అలాగే 2019 నుంచి 24 వరకు కూడా ముఖ్యమంత్రిగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి 26 ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల పాటు కూడా ప్రజా సమస్యల మీద పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఏదేమైనా కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశం మీద ప్రజలతో సమస్యలను పోరాటం చేస్తూ రేపు రాబోయే రోజుల్లో జగన్ అందరం కూడా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మరి ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా నర్సీపట్నంలో చేపడుతున్నారు. 4 మండలాలు కూడా ఇప్పటికే జరిగింది. సాయంత్రం కూడా సేవా కార్యక్రమం చేపడుతున్నందుకు ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ నాయకులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్.